హలో అండి. ఇవాళ మనం మన అమ్మాజీ కిచెన్లో క్యాప్సికమ్ మసాలా ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ ఇవాళ మనం చేసేది. ఫస్ట్ క్యాప్సికమ్ ముక్కలు మేము ఇక్కడ 4 క్యాప్సికమ్ తీసుకున్నాము. ఒక మీడియం సైజ్డ్ ఉల్లిపాయ తీసుకుని దాన్ని క్యూబ్స్లా కట్ చేసి ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవ్వకుండా జస్ట్ క్రిస్పీగా ఉండాలి ఇవి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ వాడాము. మీ ఇష్టం ఏది దొరకపోతే మీరు గ్రీన్ క్యాప్సికమ్ కూడా వాడచ్చు. ఏవి దొరికితే అవి వాడి చేసుకోవచ్చు. ఇవి బనానా పెప్పర్స్ అని దొరుకుతాయి ఇక్కడ, వాటితో చేసుకున్న ఈ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత ఒక ఆనియన్, 2 టొమాటోస్ ముక్కలుగా కోసి కొంచెం సాల్ట్, పసుపు, అల్లం పేస్ట్ వేసి ఉడకబెట్టి అది మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్లు క్యాష్యూస్ కూడా నానబెట్టి అవి కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా, ఇలా ఆకు, చెక్క, లవంగం, యాలక్కలు 2 వేసి ఫ్రై చేసి దానికి మనం ఇంత ముందుగా చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. ఇది బాగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ పచ్చివాసన పోయే వరకు. కానీ ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం ఉడకబెట్టాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. సో ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టాక కొంచెం ఉప్పు, కొంచెం కారం తగినట్టు, మీకు ఎంత కారం కావాలంటే అంత కారం, ఒక స్పూను ఇది కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో కూడా ఇంకో 2 నిమిషాలు ఉడకబెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే అంటుకోకుండా ఉంటుంది. తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న క్యాష్యూ పేస్ట్, జీడిపప్పుల పేస్ట్ కూడా యాడ్ చేసి దానిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి. ఇది ఇంకొక 2-3 నిమిషాలు జీడిపప్పులు పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం మనం కసూరి మేతి ఆకులు, గరం మసాలా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న మన క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకుని 1 నిమిషం తిప్పుకుంటే చాలు. ఎందుకంటే ఇవి ఎక్కువ మెత్తగా అయితే బాగోవు, క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. సో ఈ స్టేజ్లో మనం 1 నిమిషం తిప్పి మూత పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది అండి మన రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మేము మా ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మన కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమ్మాజీ కిచెన్.